హలో యూవర్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ అనేది ఒక వ్యక్తి సమాజంలో ఎలా నడుచుకుంటున్నాడో అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ సివిక్ సెన్స్ అనేది సమాజంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు, చట్టాలు, ఆచారాల పట్ల అవగాహన కల్పిస్తుంది. ఈ సివిక్ సెన్స్ అనేది ప్రతి ఒక్కరూ ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేవి తెలియజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క సివిక్ సెన్స్ ఇండెక్స్ అనేది తన వ్యక్తిగత స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేయడమే కాకుండా తన కుటుంబం, తన ప్రాంతం, తన భాష, తన దేశం, ఇలా తనతో ముడిపడి ఉన్న ప్రతి విషయాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో అండ్ పంజాగుట్ట పోలీస్ కలిసి స్టాన్లీ అనే ఒక డ్రగ్ పెడ్లర్ని అరెస్ట్ చేశారు. డ్రగ్ పెడ్లర్ అంటే మాదక ద్రవ్యాల వ్యాపారి అని, అంటే కొకైన్, హెరాయిన్, గంజాయి లాంటివి అమ్మేవాడు అని. అయితే ఇప్పుడు ఆ అరెస్ట్ అయిన స్టాన్లీ అనే వ్యక్తికి మాత్రమే సివిక్ సెన్స్ లేదు అనరు. అతనితో ముడిపడి ఉన్న ప్రతి విషయాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటారు. లైక్ అతను ఎక్కడి నుండి వచ్చాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని భాష ఏంటి, అతని దేశం ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని కన్సిడర్ చేసుకుంటారు. బేసిక్గా అతను ఒక నైజీరియా కంట్రీకి చెందిన వ్యక్తి. కొన్ని రోజుల తర్వాత స్టాన్లీ అనే పేరు అందరూ మర్చిపోతారు, కానీ ఈ నైజీరియా అనే పేరు మాత్రం ఎవరు మర్చిపోరు. పలానా నైజీరియా నుండి వచ్చిన వ్యక్తి ఇక డ్రగ్ పెడ్లర్గా ఉన్నాడు, గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటివి అమ్ముతున్నాడు. సో ఇలా తన యొక్క బ్యాడ్ సివిక్ సెన్స్ వల్ల తన యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అవడమే కాకుండా తన కంట్రీ యొక్క క్యారెక్టర్ కూడా బ్యాడ్ చేస్తున్నాడు. సో ఇలా మన యొక్క సివిక్ సెన్స్ ల్యాగింగ్ వల్ల మనకు మాత్రమే చెడ్డపేరు రావడం కాదు, మన కుటుంబం, మన ప్రాంతం, మన భాష, మన దేశం, ఇలా అన్నింటికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అయితే మన ఇండియాలో ఉన్న వ్యక్తులు సివిక్ సెన్స్ లేకుండా చేస్తున్న పనులు ఏమిటి, వాటి వల్ల దేశానికి జరుగుతున్న నష్టం ఏమిటి, ఇలాంటి విషయాలు ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. దిస్ ఈజ్ అభినవ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనకి సివిక్ సెన్స్ అంటే ఏంటి అర్థమైంది. అయితే ఇప్పుడు మన కంట్రీలో జరుగుతున్న సివిక్ సెన్స్ వైలేషన్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ లిటరింగ్ అండ్ స్పిట్టింగ్, అంటే చెత్త పడవేయడం, ఉమ్మడం. ఇక్కడ చెత్త వేయరాదు అని బోర్డు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడే చెత్త వేస్తుంటారు. అది ప్రతి ఒక్కరూ తిరిగే ప్లేస్ అని కూడా చూడరు. ఇక్కడ ఉమ్మి వేయరాదు అని బోర్డు కనిపిస్తుంది, కానీ దాని మీదే ఉమ్మి వేస్తారు. అది ట్రైన్ కావచ్చు, బస్ కావచ్చు, బైక్ కావచ్చు, పబ్లిక్ ప్లేస్ కావచ్చు, ఇలా ఎక్కడ పడితే అక్కడ కిళ్ళీలు నవిలి, పాన్ పరాగులు నవిలి ఉమ్ము వేస్తుంటారు. సెకండ్ వన్ వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్. ట్రాఫిక్ సిగ్నల్స్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం, ఇష్టం వచ్చిన డైరెక్షన్లో వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేయడం, ఒకరు లేదా ఇద్దరు వెళ్లాల్సిన బైక్ పైన ముగ్గురు లేదా నలుగురు వెళ్ళడం, రాంగ్ రూట్లో వెళ్ళడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం, కరెక్ట్గా సిగ్నల్స్ దగ్గర స్పీడ్ డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్స్ చేయడం, ఇలా ట్రాఫిక్ రూల్స్ అన్ని వైలేట్ చేస్తుంటారు. థర్డ్ వన్ ఈజ్ డ్యామేజింగ్ పబ్లిక్ అసెట్స్. బస్సెస్ని తగలబెట్టడం, ట్రైన్స్ని తగలబెట్టడం, గవర్నమెంట్ ఎమర్జెన్సీ వెహికల్స్ని తగలబెట్టడం, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని ధ్వంసం చేయడం, గవర్నమెంట్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం, స్ట్రీట్ లైట్స్ని పగలగొట్టడం, ఇలా పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ యూరినింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, అంటే పబ్లిక్ ప్లేసెస్లో యూరిన్ చేయడం. బస్ స్టాప్స్లో యూరిన్ చేస్తుంటారు, రైల్వే స్టేషన్స్లో యూరిన్ చేస్తుంటారు, పబ్లిక్ తిరిగే ప్లేసెస్లో యూరిన్ చేస్తుంటారు. ఇది కేవలం చదువుకొని వారు మాత్రమే చేయరు. చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎవరైతే ఇలాంటి వాటిని కంట్రోల్ చేయాలో వారు కూడా ఇవే పనులు చేస్తుంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ సౌండ్ పొల్యూషన్. ఏ ఫెస్టివల్ ఎలా జరుపుకోవాలో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు సౌండ్ పొల్యూషన్ చేస్తుంటారు. అది కూడా పబ్లిక్గా రోడ్ల మీద చేస్తుంటారు. ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మిడ్ నైట్ బ్యాండ్ బాజా బారా స్టార్ట్ చేస్తుంటారు. అందరూ నిద్రపోతుంటారని కూడా ఆలోచించరు. రోడ్స్ పైన వెళ్ళేటప్పుడు అనవసరంగా హార్న్ కొట్టడం, అది కూడా ఇరిటేటింగ్ వచ్చేలాగా హార్న్ కొడుతుంటారు. నెక్స్ట్ పొలిటికల్ పార్టీ మీటింగ్స్లో పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ పెట్టి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పెద్ద గోల. ఇలా ఫెస్టివల్స్, ఫంక్షన్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలా ఇష్టం వచ్చినట్టు సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ పబ్లిక్ స్మోకింగ్. బేసిక్గా ఈ స్మోకింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ యాక్టివ్ స్మోకింగ్, అంటే ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉంటుందో, లైక్ బీడి, సిగరెట్, చుట్ట, వాళ్ళు ఒక సపరేట్ ప్లేస్కి వెళ్ళి స్మోక్ చేసి వాళ్ళ హెల్త్ మాత్రమే పాడు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పార్టీస్, పబ్స్, స్పెసిఫిక్ స్మోకింగ్ జోన్స్ ఎట్సెట్రా. అక్కడికి వెళ్ళి మాత్రమే స్మోక్ చేస్తారు. అలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ద సెకండ్ టైప్ ఈజ్ ప్యాసివ్ స్మోకింగ్.
ఈ ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఏంటంటే ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు వస్తూ పోతూ ఉండే వాళ్ళ మీద పొగ వదులుతుంటారు. స్మోక్ చేసి వచ్చేపోయే ఆడవాళ్ళ మీద వదులుతుంటారు. నో స్మోకింగ్ జోన్ అని బోర్డు పెట్టినా కూడా అక్కడే స్మోక్ చేస్తారు. ట్రైన్స్లో మనతో పాటు చాలా మంది కూర్చొని ఉంటారనే సెన్స్ కూడా లేకుండా ట్రైన్స్లోనే స్మోక్ చేస్తుంటారు. సొంత కొడుకుని, సొంత కూతుర్ని, చిన్నపిల్లల్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని కూడా పక్కనే పెట్టుకొని సిగరెట్ తాగుతుంటారు. అది చూసి వాళ్ళు కూడా ఫ్యూచర్లో స్మోక్ చేయడం నేర్చుకుంటారు. నువ్వు వాళ్ళ ముందే స్మోక్ చేస్తూ వాళ్ళని స్మోక్ చేయొద్దని సజెస్ట్ చేస్తే వాళ్ళు చచ్చినా వినరు. నువ్వు ఎలా అయితే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా స్మోక్ చేస్తున్నావో వాళ్ళు కూడా రేపు నీకు తెలియకుండా స్మోక్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ బిహేవియర్ విత్ పీపుల్. ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలి. రోడ్స్ మీద వెళ్ళి అమ్మాయిని టీచ్ చేస్తుంటారు. అసభ్యకరంగా వేలు చూపిస్తుంటారు. ర్యాగింగ్ పేరుతో ఎదుటి వారిని మానసికంగా హింసిస్తుంటారు. వారికి ఇష్టం లేని పనులను వారితో చేయిస్తుంటారు. పబ్లిక్గా బూతులు తిడుతుంటారు. అధికారం ఉంది కదా అని ఎదుటి వారిని చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, ఇలా వాస్గా బిహేవ్ చేస్తుంటారు. ఇది కేవలం చదువుకోని వారు మాత్రమే చేయడం కాదు. చదువుకొని గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా సివిక్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తుంటారు. అయితే ఇలా సివిక్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం వల్ల దేశానికి ఎలా నష్టం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, లిట్టరింగ్ అండ్ స్పిట్టింగ్ తీసుకుంటే కేవలం ట్రైన్స్లో కిళ్ళీలు, గుట్కాలు, పాన్ పరాగులు నవిలి ఊసిన వాటిని క్లీన్ చేయడానికి ఇండియన్ రైల్వేస్ ఎవ్రీ ఇయర్ 1200 crores స్పెండ్ చేస్తుంది. అంటే 1200 కోట్లు కేవలం ఈ కిళ్ళీలు, పాన్ పరాగులు నమిలి ట్రైన్స్ మీద పూసిన వాటిని క్లీన్ చేయడానికి. అలాగే అడ్డదిడ్డంగా పడవేసిన చెత్తని క్లీన్ చేయడానికి, పబ్లిక్ ప్లేసెస్లో యూరిన్ చేసిన వాటిని క్లీన్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ 62,000 crores స్పెండ్ చేస్తుంది. అంటే 62,000 కోట్లు. నెక్స్ట్, ట్రాఫిక్ రూల్స్ వైలేషన్స్ తీసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఎవ్రీ ఇయర్ దాదాపు 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్ వల్ల ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు పోతే పర్వాలేదు, బట్ వాళ్ళు బాగానే ఉంటున్నారు, ఎదుటి వాళ్ళు చనిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా పూణేలో జరిగిన పోర్షే కార్ యాక్సిడెంట్ చూసాం. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని రన్ చేస్తున్నా 2 నిండు ప్రాణాలు బలికొన్నారు. డ్యామేజింగ్ పబ్లిక్ అసెట్స్ విషయానికి వస్తే కేవలం అగ్నిపథ్ స్కీమ్కి ఎగనెస్ట్గా జరిగిన ప్రొటెస్ట్లో ట్రైన్స్ తగలబెట్టడం వల్ల ఇండియన్ గవర్నమెంట్కి దాదాపు 1000 కోట్లు నష్టం వచ్చింది. అలాగే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగే ప్రొటెస్ట్ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రొటెస్ట్ వల్ల కావచ్చు, వాటి వల్ల జరిగే డ్యామేజెస్ వల్ల గవర్నమెంట్కి ఎవ్రీ ఇయర్ దాదాపు 1000 కోట్ల పైగా నష్టం వస్తుంది. నెక్స్ట్, సౌండ్ పొల్యూషన్ విషయానికి వస్తే అర్బన్ ఏరియాస్లో ముఖ్యంగా ట్రాఫిక్ జోన్స్లో అబోవ్ 120 డెసిబల్స్ ఉంటుంది. మ్యారేజెస్లో పెట్టే హెవీ సౌండ్ సిస్టమ్ వల్ల వచ్చే నాయిస్ అయితే అబోవ్ 120 డెసిబల్స్ ఉంటుంది. ఇలా జరిగే సౌండ్ పొల్యూషన్స్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు హియరింగ్ లాసెస్ అనేవి వస్తాయి. మిడ్ నైట్ చేసే బ్యాండ్ బాజా భారత్ వల్ల డిస్టర్బ్డ్ స్లీప్ ఇష్యూస్ వస్తాయి. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఇరిటేషన్స్ వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇలాంటి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్, పబ్లిక్ స్మోకింగ్ విషయానికి వస్తే ఇండియాలో ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ అంటే దాదాపు 15 లక్షల మంది ఈ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారు. ఇంకో 20 లక్షల మంది ఈ స్మోకింగ్ వల్ల వచ్చే డిసీజెస్ వల్ల బాధపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, లంగ్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఇలా ఎన్నో డిసీజెస్తో బాధపడుతున్నారు. ఇందులో భయంకరమైన విషయం ఏంటంటే ఇందులో దాదాపు 50% పీపుల్ 20 years బిలో ఉన్నవాళ్లే. అందులో కొంతమంది యాక్టివ్ స్మోకింగ్ వల్ల చనిపోతుంటే మరి కొంతమంది ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చనిపోతున్నారు, ఇలాంటి డిసీజెస్ బారిన పడుతున్నారు. నెక్స్ట్, బిహేవియర్ విత్ పీపుల్ విషయానికి వస్తే నార్కోటిక్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB లెక్కల ప్రకారం హెరాస్మెంట్స్, రేప్స్, అటాక్స్ వల్ల ఎవ్రీ ఇయర్ దాదాపు 60 లక్షల మంది చనిపోతున్నారు. దీనికి కారణం మన దగ్గర డబ్బు ఉంది అన్న అహంకారం కావచ్చు, అధికారం ఉంది అనే అహంకారం కావచ్చు, నన్ను ఎవరేం చేస్తారులేనే ధైర్యం కావచ్చు. ఇలాంటి కారణాలు ఏవైనా కానీ వీళ్ళు చేసే పనుల వలన అమాయకులైన వాళ్ళు బలైపోతున్నారు. రీసెంట్గా కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ చూసాం. అందులో తప్పు చేసి దొరికిపోయిన అతను కొంచెం కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటి సివిక్ సెన్స్ లేని వాళ్ళ వల్ల సమాజానికి ఎంత చెడు జరుగుతుందో. ఇప్పుడు మీరు చెప్పండి, ఇలా సివిక్ సెన్స్ లేని వాళ్ళ వల్ల దేశం ఎంత నష్టపోతుందో. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సివిక్ సెన్స్ లేని వాళ్ళ వల్ల మన నెక్స్ట్ జనరేషన్ ఎలా తయారవుతుందో. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సివిక్ సెన్స్ లేని వాళ్ళని ఏం చేయాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సివిక్ సెన్స్ లేని వాళ్ళను దారిలో పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. మీలో ఎవరైనా ఇలా సివిక్ సెన్స్ లేని వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి కొత్త విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. నేను చెప్పిన ఈ పాయింట్స్లో ఏ పాయింట్ మీకు బాగా నచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.